అందరికీ పెద్దవాళ్ళకి శరణార్థి శివసత్తులకు అందరికీ శరణార్థి. ఈ బోనాల పండుగ పురస్కరించుకొని మాతో ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నా పేరు జోగిని రాధిక. మళ్ళీ ఈసారి కూడా మీరే ఉండడం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే మా రిచువల్స్ అన్నీ మీకు తెలుసు, అవన్నీ మీరు చాలా బాగా పద్ధతిగా చూసి లాస్ట్ టైం కూడా మీటింగ్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరినీ పంపించారు. చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. మన తెలంగాణ రిచువల్స్ తెలిసి ఉన్న ఆఫీసర్స్ ఉండడం కూడా మేము ఒక విధంగా అదృష్టంగానే భావిస్తాము. ఇంకా చెప్పాలంటే అమ్మవారి దగ్గర కూడా చీర సారే కొట్టు పసుపు కుంకుమ అన్ని ఇచ్చి ఆడపడుచులకి ఎలా అయితే వాయినం ఇస్తారో అలా ఇక్కడ అమ్మవారి గుడిలో మమ్మల్ని ట్రీట్ చేస్తారు. కాబట్టి ఏటా మేము వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. అంటే ఎందుకు సమర్పిస్తాం? మా సొంత ఖర్చులతో రాష్ట్రం అంతా సురక్షితంగా ఉండాలి, అందరూ చాలా చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని సమర్పిస్తాం. కాబట్టి ఇది మా ఒకటి ఇంపార్టెన్స్ కాదు, మా సొంత అడ్వాంటేజ్ ఏం లేదు. ఇందులో అందరూ బాగుండాలని చేస్తాం. కాబట్టి మీరు కూడా సహకరించి మాకు ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి చేసి, ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉంటాయి, రూట్నాలు వేసి కొంచెం వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే బ్యారికేడ్స్ దగ్గర ఎవరైతే ఇక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారో పోలీస్ వాళ్ళు, వాళ్ళని తెలిసిన వాళ్ళని కొంతమంది నుంచితే బెటర్ అని నేను అనుకుంటా. ఎందుకంటే ఆ రోజు కొత్తగా అపాయింట్ చేసిన వాళ్ళు ఆఫీసర్లు ఎవరైనా వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళకి కొంచెం తెలియక కూడా కొన్ని ఇబ్బందులు గతంలో జరిగినాయి. కానీ ఇప్పుడు చూసినట్టయితే అట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా మమ్మల్ని అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా పంపించాలని నేను కోరుకుంటున్నా. అలాగే నోడల్ ఆఫీసర్ అన్నపూర్ణ గారిని మాకు ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రతిసారి ఆమె దగ్గర నుండి తీసుకెళ్లి దర్శనం అవన్నీ చేపిస్తారు. మనోహర్ రెడ్డి గారు కూడా చెరుగని నుంచి చూసుకుంటూ వస్తున్నారు జోగినీలని. ఆయనకు కూడా జోగినీళ్ళు అంటే ఎలా ఏంటి అని అన్నీ తెలుసు. రిచువల్స్ తెలిసిన వాళ్ళని కొంచెం మన కల్చర్ తెలిసిన వాళ్ళని పెడితే వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని ఆ దర్శనాలన్నీ బాగా చేపిస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి ఏంటి నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, కొంతమంది ఒక టైం పెట్టినప్పుడు టైంకి అటు ఇటు కూడా వస్తారు. ఎందుకంటే అందరూ డిఫరెంట్ ప్రాంతాల నుంచి వస్తారు. ఒక 1 hour ఎక్స్టెండ్ చేసి కొంచెం మీరు అందరినీ కూడా దర్శనం చేసుకుంటే ఫాలో అప్ చేసి మమ్మల్ని ఇక్కడ వచ్చే విధంగా తను చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆఫీసర్ మాకు ఉన్నందుకు కూడా మీ అందరి ముందు నేను అమ్మవారికి కూడా ధన్యవాదాలు. ఇందులో వివిధ రకాల వాళ్ళు ఉన్నారు. కాకపోతే అందరూ వచ్చేది అమ్మవారి దర్శనంకి. కాకపోతే కల్చర్ని కొంచెం తప్పుతో పట్టించే వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మేమైతే ఎంతమంది ఉన్నామో అందరికీ దేవుడికి సంబంధించిన వాళ్ళమే, అందరం లైఫ్ దేవుడికి డెడికేట్ చేస్తున్నాం. కాబట్టి ఆ వాళ్ళని వీళ్ళని అందరిని ఒక దాంట్లో మిక్స్ చేయకుండా, అంటే మీరు కూడా వేరియసెస్ అప్పటిదప్పుడు తెలుసుకోవాలంటే తెలుసుకోలేదు. కాకపోతే మేము మా టైం 1 నుంచి 4 వరకు వచ్చే వాళ్ళందరూ శివశక్తులు జోగిలే ఉంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం గుర్తించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. డోల్ వాయిద్యాల వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు. మ్యూచువల్గా వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు సేమ్ ఉంటారు. కాబట్టి ఆ వాయిద్యాల వాళ్ళు కూడా కొంచెం రావడానికి టైం పడుతుంది. ర్యాండమ్గా వాళ్ళు ఇక్కడ అక్కడ వెళ్ళేసరికి టైం అంతా అయిపోతుంది. కాబట్టి కొంచెం వాళ్ళని మనకు కూడా ఆగకుండా వైరల్ చేసింది. ఆ వీడియో లక్షలలో పోయింది. కొంతమంది ఫీల్ ఉన్న వాళ్ళకు మేము అక్కడికి రాగానే యూట్యూబ్ వాళ్ళందరూ తీసి వీడియోస్ వైరల్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, ఇన్ని మీటింగ్లు పెట్టుకొని ఇంతమందిని కలిసి మిమ్మల్ని ఆపినాక మమ్మల్ని ఎట్లా అని అంటారు. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మాతోటి